నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. పాప మిస్ అయి రేపటికి వారం కావస్తుంది. ఎటువంటి క్లూ కూడా దొరకకపోవడం గమనార్హం. దాదాపు 6 రోజులు పూర్తయిపోయింది. ప్రస్తుతం అయితే ఏదైతే పాపతో పాటు తన వెనక ఒక కుక్క వెళ్ళిందో, వీళ్ళ పెంపుడు కుక్క, దానికి GPS ట్రాకర్ ని కూడా అమర్చారు. కానీ ప్రస్తుతం అయితే గనక అది కూడా సత్ఫలితాన్ని ఇవ్వలేదనే చెప్పుకోవాలి. మనతో పాటు ఎస్ఐ గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. దాదాపు వారం కావస్తోంది పాప మిస్ అయిపోయి, ఎలాంటి ఆచూకీ లభ్యం కాలేదు. ఇటువైపు పామాయిల్ తోటలు కానివ్వండి, అటు జీడి మామిడి తోటలు కానివ్వండి, ఆ ప్రాంతం అంతా కూడా పూర్తిగా గాలించిన పరిస్థితి. ప్రస్తుతానికి ఈ కుక్కకు కూడా GPS ట్రాకర్ అమర్చారు. ఏంటి సార్ ప్రెసెంట్ సిచ్యువేషన్? నమస్తే అండి. ఈ కుక్క బాలికతో పాటు అదృశ్యమైన పరిస్థితిలో ఉన్న నేపథ్యంలో ఈ కుక్క ఏమన్నా మనకి లీడ్ ఇస్తుందేమనే ఉద్దేశంతో ఆ దశ కూడా మనం ఆ యొక్క ఛాన్స్ కూడా తీసుకొని మనం వాడి GPS ట్రాకర్ ను అమర్చడం జరిగింది. ఆ కుక్క కూడా ఉదయం కొద్దిగా వైల్డ్ గా బిహేవ్ చేయడం నేపథ్యంలో జాగ్రత్తగా దాన్ని ట్రీట్మెంట్ చేసేసి GPS ట్రాకర్ ని చేసాము. జంతు ప్రవృత్తి అది ఇట్స్ ఓన్ మైండ్ ప్రకారం అది ఈ రోజు కానీ రేపు కానీ ఇక్కడ పాపతో సంబంధం ఉన్న కాంటెక్స్ట్ ఏరియాలోకి వెళ్ళడానికి అవకాశం ఉందని మేము అదృష్టంగా భావించి అది ఒక ఆపర్చునిటీగా తీసుకొని దాని ప్రకారం చేసాము. లుకింగ్ ఫార్వర్డ్ దానికోసం చూస్తున్నాం. సార్ అంటే ఈ జీడి మామిడి తోటల్లో గానీ, పామాయిల్ తోటల్లో గానీ పాప వెళ్ళింది అనుకుంటున్నారా? లేదంటే ఇంకేదైనా కారణం ఉండొచ్చా? ఎవరైనా కిడ్నాప్ చేయడం గానీ ఇలాంటివి ఏమైనా జరిగాయన్న అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారా? ఇది పామాయిల్ తోట ఏదైతే ఉందో కొండ పెద్దగా మ్యాసివ్ హిల్ ఏదో ఉంది, ఇక్కడే మిస్ అవ్వడం జరిగింది. మిగతా మీరు అన్నట్టు దాంట్లో విన్నట్టుగా చెప్పిన అంశం ఏంటంటే మీరు కిడ్నాప్ యాంగిల్ చెప్తున్నారు. అటువంటి విషయాలన్నింటినీ కూడా రూల్ అవుట్ చేసుకున్నాము. అటువంటి కిడ్నాప్ చేసేసి ఆ విధానంగా తీసుకెళ్లిన మనుషులు జాడ గానీ, సీసీ కెమెరాల్లో మాకు వచ్చిన ఎవిడెన్సెస్ గానీ, మనం వేరే విధంగా సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసే కాల్ డీటెయిల్స్ కానీ అనాలిసిస్ గానీ ఎటువంటి ఆ యాంగిల్ అనేది ఎక్కడ మనకి తారసపడలేదు. అంటే దాదాపు 6 రోజులు అయిపోయింది కదా సార్. ఒకవేళ ఇక్కడిక్కడే తిరిగిన ఆ పాప ఏదో ఒక చిన్న క్లూ అయినా దొరికేది. కానీ వారం అవుతున్నా సరే ఎలాంటి ఆధారాలు కూడా లభించలేదు. అందులోనూ వాళ్ళ ఫాదర్ కూడా గతంలో ఒక కార్ విషయంలో కూడా ఎవరితోనో గొడవ పడ్డారని చెప్పేసి అని చెబుతూ ఉన్నారు. ఆ కోణంలో మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారంటున్నారు. అవునా సార్? అందుకోసం మనకి కంటికి కనపడకుండా ప్రాంతం ఏమన్నా వదిలిపెట్టామో అనే ఉద్దేశంతో ఈ బృందాలు ఏవైతే మనం సెర్చ్ బృందాలు ఉన్నాయో ఓవర్లాపింగ్ ధోరణిలో ఒకటికి చూసింది 2 ఓవర్లాప్ అవుతూ మనం ఏ అంగుళాన్ని కూడా మనం వదలకుండా ఈ కొండ సుమారు 1000 ఎకరాల భూభాగాన్ని మొత్తాన్ని కొండని కానీ పామాయిల్ తోటను కానీ 1-2 సార్లు జల్లెడబట్టడం జరిగింది. మరో విధంగా పాప దొరికేంత వరకు మాకు సెర్చ్ ఆపరేషన్స్ కొనసాగుతూనే ఉంటాయి. సో చూసారు కదండి, దాదాపు 6 రోజులు కావస్తుంది. కానీ పాపకు సంబంధించి ఎటువంటి ఆధారం కూడా లభించలేదు. ఏదైతే ముఖ్యంగా కుక్క గురించి చెబుతూ ఉన్నారో, వీళ్ళ పెంపుడు కుక్క, ఈ రోజు దానికి GPS ట్రాకర్ ని కూడా అమర్చారు. కనీసం అదైనా సరే ఏదో ఒక దారి చూపిస్తుంది అనుకున్నారు. కానీ ట్రాకర్ అమర్చిన తర్వాత అది ఇక్కడిక్కడ మాత్రమే తిరుగుతుంది. ఎటువంటి ఆధారాలు దాని నుంచి కూడా లభించకపోవడం గమనార్హం. అయితే నిజంగా పాప పామాయిల్ తోటల్లో మిస్ అయిందా, లేదంటే ఆ ఫెన్సింగ్ దాటి జీడి మామిడి తోటల్లోకి వెళ్ళిందా, ఈ కోణంలోనే ఇప్పటి వరకు సెర్చ్ చేశారు. కానీ వారం రోజులుగా అన్ని రకాలుగా అన్ని టీంలు జల్లెడ పట్టినా ఎలాంటి క్లూ మాత్రం దొరకలేదు. మరో కోణం కూడా వీళ్ళు చెబుతూ ఉన్నారు. ఏదైతే తన ఫాదర్ పాప తండ్రికి సంబంధించి ఎవరితోనో కారు విషయంలోనో గొడవ అయింది, ఆ కోణంలో కూడా మేము దర్యాప్తు చేస్తున్నాము, వాళ్ళను కూడా పిలిపించే ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఏదైనా శత్రుత్వం మనసులో ఉంచుకొని పాపకి సంబంధించి కిడ్నాప్ లాంటి ప్రయత్నం ఏమైనా చేశారా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామంటూ కూడా అధికారులు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా 6 రోజులు అవుతుంది. రేపటితో వారం రోజులు పూర్తవుతుంది. పాప కనిపించకపోవడంతో తల్లిదండ్రులైతే కన్నీరు మున్నీరు అవుతున్నారు. అధికారులు రకరకాలుగా టీంలను ఉపయోగించి ఆఖరికి GPS ట్రాకర్ ద్వారా, కుక్కకి అమర్చిన GPS ట్రాకర్ ద్వారా కూడా ట్రాక్ చేస్తూ ఉన్నారు. మరి పాప కూడా ప్రాణాలతో తిరిగి రావాలంటూ కూడా అందరూ కోరుకుంటున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీధర్తో అనుశ్రీ, సుమన్ టీవీ, తుని.